మనము సామాన్య కాలంలోని 13వ ఆదివారం జరుపుకుంటున్నాము. ఈ ఆదివారము 3 పట్టణములను చదువుకుంటున్నాము. 3 పట్టణముల సారాంశం ఒకటి, ఒకే సత్యాన్ని బోధిస్తున్నాడు. ఏంటి ఆ సత్యం అంటే ఆతిథ్యమును ఇవ్వాలి. ఆతిథ్యము క్రైస్తవ ఆభరణం. మన మామూలుగా అలంకరించుకుంటాం కదా, ఆభరణాలు వేసుకుంటాం. ఎందుకు? అందంగా కనిపించాలి. తప్పుతారు. కానీ క్రైస్తవ జీవితంలో కొన్ని అలంకరణలు ఉన్నాయి. అవి శారీరక పరమైనవి కాదు, భౌతిక పరమైనవి కాదు, లౌకిక పరమైనవి కాదు, ప్రాపంచిక పరమైనవి కాదు. అవన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి. అంటే మన మాట, మన చేత, మన ప్రవర్తన, ఇవన్నీ మన నడవడిక, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి సాక్ష్యాలు. అందువల్ల మనము ఆత్మతో అలంకరింపబడాలి. అంటే మనము అందరినీ కూడా స్వీకరించాలి. అలా స్వీకరించడమే క్రైస్తవుడి యొక్క విశ్వాసం. ఎటువంటి విభజనలు లేకుండా, ఎటువంటి విద్వేషాలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి కొట్లాటలు లేకుండా అందరినీ కూడా ఆహ్వానించడము, అందరినీ కూడా అంగీకరించడము, అందరినీ కూడా గౌరవించడము మన క్రైస్తవ ధర్మం. ప్రభువునకు అందరూ కావాలి, అదేవిధంగా క్రైస్తవులు కూడా అందరూ కావాలి. ఎటువంటి విభేదాలు ఉండకూడదు. అంటే మనము అటువంటి ఆతిథ్యములు అలవర్చుకోవాలని నేటి పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఏ విధంగా ఇతరులను ఆహ్వానిస్తూ ఉంటాము, అంగీకరిస్తూ ఉంటాము, అర్థం చేసుకుంటూ ఉంటాము, అనురాగాన్ని పంచుతూ ఉంటాము, ఎటువంటి చిన్న గొడవలున్నా మన్నించి మరి సంఘాన్ని నిర్మించుకుంటాము, అదే మన క్రైస్తవ ఆభరణం. అప్పుడే వ్యక్తిగతంగా మనం కాదు, సంఘంగా ఒక సుందరంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. మనం కూడా ఆత్మలో అందంగా ఉంటాం. సూర్యపల్లి గ్రామాలని నేను కోరుకున్నాను, ఆశించాను, వచ్చాను. వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది. వచ్చి రాగానే మన యొక్క దేవాలయాన్ని ఎంత సుందరంగా లైటింగ్ వేసుకొని అందంగా మనము రూపుదిద్దుకున్నాము. అంతకుమించి లోపల చాలా బాగుంటుంది. నేను చాలా గ్రామాల్లో చాలా గుళ్ళు చూశాను, కానీ ఇది ప్రత్యేకంగా ఉంది. ఎంత మంచి బలిపీఠము, ఎంత మంచి అలంకరణ, ఎంత అందంగా ఉంది. ఈ సూర్యపల్లి వాళ్ళు అందరూ అందంగా ఉంటారేమో అనుకున్నాను. అందంగా ఉండాలి. అందరూ మంచి మనస్సు కలవాడు, దేవాలయాన్ని పవిత్రంగా ఉంచుకున్నవాడు, అంటే ప్రభువు అంటే ప్రభువు అంత ఇష్టంగా ఉన్నవాడు. అందుకొరకే శ్రమ తీసుకొని ఇంత అందంగా మీరు ఇలా మలుచుకున్నారు. ఇటువంటి అందము బయట చూపించాలంటే మన అందరినీ అంగీకరించాలి. దేవాలయంలో దేవుడు అందరినీ అంగీకరిస్తాడు, మన క్రైస్తవ జీవితంలో కూడా అందరినీ అంగీకరించాలి. అందుకొరకే ప్రభువు ఈనాటి సువార్తలు అంటూ ఉన్నాడు, నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన వాడిని స్వీకరించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం స్వీకరించాలి. నువ్వు వెళ్ళిపోడు, నీకు మాకు సంబంధం లేదు, నువ్వు మా కాదు నీ కాదు అని మనం ఎవరిని మనం నెట్టివేయకూడదు, తిరిగివేయకూడదు. మనం అందరినీ కూడా అంగీకరించాలి, అందరిని ఆహ్వానించాలి, అందరికి ఆతిథ్యం ఇవ్వాలి. దేవుడు అదే చేశాడు. ఆయన అందరి కొరకు వచ్చాడు, అందరి కొరకు మరణించాడు. మన కోసం మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా సమస్త మానవాళి రక్షణ పొందాలని అందరి కొరకు ఆయన శిలువలో ప్రాణాలు సమర్పించాడు. ఆయన అందరూ కావాలి. అందువలన ఆయన అంటున్నాడు, నేను శిలువపై ఎత్తబడినప్పుడు అందరినీ కూడా నా వైపునకు ఆకర్షింతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన శిలువ మీదకి ఎక్కి మరణించింది 2 విషయాల కోసం. ఒకటి, మనకు రక్షణ ఇవ్వాలని, రెండవది అందరినీ ఆకర్షించాలని, అందరినీ కూడా ఆ రక్షణ ఆహ్వానించాలి. అది నిజమైన ఆతిథ్యం. అటువంటి ఆతిథ్యాన్ని మనము చూపించాలి.
అటువంటి ఆహ్వానాన్ని మనం చూపించాలి. అంత గొప్పగా అందరినీ కూడా మనము ఆదరించాలి. అది నిజమైనటువంటి క్రైస్తవ ఆతిథ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన క్రైస్తవ జీవితంలో ముగ్గురిని మనం ఆహ్వానించాలి, లేకుంటే క్రైస్తవ జీవితము పరిపూర్ణం కాదు. క్రైస్తవ విశ్వాసము పరిపూర్ణం కాదు. ముగ్గురు ముందుగా ప్రభువును ఆహ్వానించాలి. ఎవరిని ఆహ్వానించాలి? ప్రభువును ఏం చేయాలి? తరిమి కొట్టాలి. ఆహ్వానం చెప్పాలి. ప్రభువును ఆహ్వానించాలి. రెండవదిగా ప్రవక్తను ఆహ్వానించాలి. ఎవరిని? ప్రవక్తను ఆహ్వానించాలి. మూడవదిగా పరుని ఆహ్వానించాలి. ఎవరిని? పరుని అని మీ సోదరుని ఆహ్వానించాలి. ఈ ముగ్గురిని మనం ఎప్పుడైతే అంగీకరించి ఆహ్వానిస్తామో అది నిజమైనటువంటి క్రైస్తవ ఆతిథ్యము. ఆ ఆతిథ్యాన్ని దేవుడు మెచ్చుకొని ఆయన మనకు తగిన బహుమానాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ముందుగా ఎవరిని ఆహ్వానించాలి? ఎవరిని ఆహ్వానించాలి? ప్రభువుని ఆహ్వానించాలి. ఇప్పుడు చేసేప్పుడు అదే, ప్రభువా మాతో ఉండండి, మా దగ్గరికి రండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని చూడండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని తాకండి, స్వస్థపరచండి, మాలోకి రండి, మా ఆత్మను జీవింపచేయండి. ఇదంతా ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంత గొప్పగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇలా ఆహ్వానించడం అంటే ప్రభు మనకు సిద్ధంగా ఉండడం. ఉదాహరణకు ఒక గురువు వస్తున్నాడు, ఒక బిషప్ గారు వస్తున్నారు, లేకపోతే ఒక నాయకుడు వస్తున్నారు. ఏం చేస్తాం మనము? అంత బాగా పరచి వేచి ఉండి చక్కగా లైన్లో నిలబడి దేగాని స్తోత్రం అని చెప్పి ఆహ్వానించారు. అంటే మనం సిద్ధపడుతున్నాం. ఏమి లేకుండా రండి 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 అంటే బాగుంటుందా? సిద్ధపడాలి. ఇటువంటి ఏ విధంగా మనం ఆహ్వానించాలి అని మనం ధ్యానించాలంటే మరియ మాత మనకు గొప్ప ఆదర్శంగా కనిపిస్తుంది. మరియ మాత చూడండి, ప్రభువు ఎంతగా ఆహ్వానించిందో. ప్రభువు ఈ లోకానికి రావాలని కోరుకున్నాడు. మరియ మాతను ఎన్నుకున్నాడు. మరియ మాతను అడుగుతూ ఉన్నాడు, ఏమని? అమ్మా, నీ ద్వారా నేను ఈ లోకంలో జన్మించాలి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? మామూలుగా అయితే 13 ఏళ్ల బాలిక మరియ మాత 13 ఏళ్ళకి ఒక బిడ్డను జన్మనివ్వడానికి శరీరం సిద్ధపడలేదు. సిద్ధపడుతుందా? లేదు. 13 ఏళ్లకు వివాహం కాకుండా ఒక బిడ్డను కంటే ఆనాటి సమాజం రాళ్లతో పెట్టి చంపుతుంది. అంటే మానసికంగా కూడా ఆమె సిద్ధంగా లేదు. ఇటువంటి కష్టాల మధ్యలో, శోధన మధ్యలో, ఇబ్బందుల మధ్యలో మరి మాత నాకు ఇప్పుడు కాదు ప్రభువా, నాకు 13 ఏళ్ళే కదా, 18 ఏళ్ళే కదా, అప్పుడు నేను చెప్తాను అని దేవుడు ప్రకటన చేసిందా? లేదు. ఇదిగో నేను ప్రభుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఎంత గొప్పగా అంటే ఎన్ని త్యాగాలు చేస్తూ ఉంది, తన శరీరాన్ని సిద్ధపరుచుకుంటూ ఉంది, తన మనసును సిద్ధపరుచుకుంటూ ఉంది, తన ఆత్మను సిద్ధపరుచుకుంటూ ఉంది. ప్రభువా, నాలోకి రండి, సిద్ధంగా ఉన్నాను. అందువలన తన గుండెలో ముందుగా ప్రభుని వాక్కును స్వీకరించి ఆమె ఆ ప్రభు సంకల్పాన్ని అందుకుంటుంది. రెండవదిగా తన గర్భంలో ప్రభు నాకు స్థలం ఇచ్చి, ప్రభు నాతో ఉండండి, నాలో ఉండండి, నా ద్వారా ఈ లోకానికి రండి అని ఆమె తన గర్భంలో ప్రభువులకు చోటిచ్చింది. అంటే గుండెలోనికి ఆహ్వానించింది, గర్భంలోనికి ఆహ్వానించింది. అంత గొప్పగా మరియ తల్లి తనను తాను ఆ పరిశుద్ధ ప్రభువులకు ఆహ్వానాన్ని పలికింది. మనం కూడా ప్రభు అనే అలా వస్తారా? మనల్ని మనము పవిత్రపరుచుకోవాలి. పాపం ఉంటే ప్రభు ఉంటాడా? శాపం ఉంటే ప్రభు ఉంటాడా? మోసం ఉంటే ప్రభు ఉంటాడా? స్వార్థం ఉంటే ప్రభు వస్తాడా? ఇవన్నీ అడ్డుగోడగా నిలబడి ప్రభు రాకడను కట్టడి చేస్తూ ఉంటాయి. మనం చేయాలి, ఆ అడ్డుగోడ తొలగించాలి. మీరు గేటు మూసేసి విశ్వలోకి రండి వస్తారా? మీరు దూకాలండి, అసలు బాగుండదు కదా, దూకుతా ఇబ్బంది లేదు. కానీ దూకకూడదు. గేటు తెరచి రండి అంటే వస్తారు. అదేవిధంగా మనము పాపను తొలగించి,
అంటే మూసుకున్నటువంటి మన యొక్క ఆ జీవితాన్ని తెరచి ప్రభు మాలోకి రండి అని మనము ఆహ్వానించాలి. మరి మాట ఆ విధంగా ప్రభువును ఆహ్వానించింది కాబట్టి ఆమెకు 2 ధన్యతలు. ప్రభువును ఆహ్వానించబోతుంది. ముందుగా ఆమె దేవుని తల్లి అయింది. ఏమైంది? దేవుని తల్లి. రెండవది ఆమె మోక్షానికి కొలిపోబడింది. ఇంకెవరు లేరు. ఆమె మోక్షానికి ఆమె శరీరం కులిపోలేదు. మరణించిన వెంటనే ప్రభు మళ్ళీ ఆ మరియ మాతను ఆత్మ శరీరంతో ఎక్కడికి తీసుకెళ్ళాడు? మోక్షానికి తీసుకొని వెళ్ళాడు. ఈ 2 భాగ్యాలు, ఈ 2 బహుమానాలు, ఈ 2 ధన్యతలు ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఎందుకంటే మరియ మాత తన శరీరము, మనసును, ఆత్మను ప్రభువును సిద్ధపరిచి ప్రభువును స్వీకరించింది. మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాం? ఒక చిన్న ఉదాహరణ చూస్తున్నాం. ముఖ్యంగా మనము లూకా సువార్త తీసుకున్నట్లయితే 19వ అధ్యాయంలో చూస్తున్నాం. 19వ అధ్యాయం 1 నుండి 11 వరకు మనం చదువుతున్నామంటే అక్కడ ఒక సన్నివేశం కనిపిస్తుంది. జక్కేయు అన్ని ఉన్నవాడు, మంచి ఇల్లు ఉంది, సంపదలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, సమాజంలో కూడా ఉన్నవాడు అనేటువంటి పేరు ఉంది. ఇవన్నీ ఉన్నా సరే అతనికి మనసులో శాంతి లేదు, ఆత్మలో ఆనందం లేదు. అని ఇన్ని ఉన్నా సరే నాలో ఏదో కొరత ఉంది అని, ఏంటి కొరత, ఎందుకు నాకు సంతోషం లేదని ఆలోచిస్తే అర్థమైంది. అన్ని ఉన్నాయి, ప్రభువు లేడు. అన్ని ఉన్నాయి కానీ ప్రభువు లేడు, యేసు లేడు. అది గ్రహించాడు. యేసు లేకుంటే అంతా ఉన్నా ఏమి లేనట్టే, అన్యం ఉన్నా అంతా సున్నా కిందనే. అది గ్రహించినటువంటి ఆ చెక్క ఏం చేస్తున్నాడంటే, నేను వెళ్ళాలి, ప్రభువును చూడాలి. పొట్టివాడు కానీ వెనక్కి రాలేదు, ఏదో ఉపాయం వేశాడు, చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు వచ్చి రాగానే ఏమంటున్నాడు? జక్కయ్యు, నీవు దిగిరా, ఈ రోజు నేను నీ ఇంటిలో ఉండాలని ఆశిస్తున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతమంది ఉన్నారు, చాలా మంది వచ్చారు యేసు వస్తున్నాడని చూడటానికి. అంత పెద్ద గుంపు ఉన్నా సరే, అంత గొప్ప జన సంతోషంలో కూడా ప్రభు ఎవరిని బాగున్నారా, తిన్నారా, ఎప్పుడు వచ్చాడు అని పలకరించాడా? లేదు. నేరుగా వెళ్ళి జక్కయ్యను, నీవు దిగిరా అంటే తన కొరకు ఎవరు వేచి ఉన్నారు, తను కావాలని ఎవరు కోరుకుంటున్నారని యేసు గ్రహించాడు. అంటే జక్కయ్య యొక్క మనస్సును ప్రభు గ్రహించాడు, జక్కయ్య యొక్క తపనను గ్రహించాడు, ఆ ఆనందం గమనించాడు. జక్కయ్య, దిగిరా, నేను నీ ఇంటిలో ఉండదలిచాను అన్నప్పుడు వెంటనే పరిగెత్తుకు వస్తాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా? సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రభువా, నా ఇంటికి వస్తావా? నేను పాపిని, మోసగాన్ని, అనేక మందికి అన్యాయం చేసి దోచుకున్నాడు. ఇలాంటి నా జీవితానికి వస్తావా? ఒక్క నిమిషం, ఇవన్నీ వదులుకుంటున్నాను. నేను అన్యాయంగా మోసం చేసి సంపాదిస్తే 4 ఇంటలు చేస్తాను, నా ఆస్తి మొత్తం కూడా పేదలకు దానం చేస్తాను. నాకు ఇవన్నీ వద్దు, సంపదలు ఏమి వద్దు, నీవుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప ఆహ్వానము అంటే, జక్కయ్య ప్రభువును ఆహ్వానించాలని, ప్రభువును స్వీకరించాలని, ప్రభువు పొందాలని తన జీవితంలోని పాపాన్ని తొలగిస్తూ ఉన్నాడు. పాపం అడ్డువాడుగా ఉంది, దాన్ని తొలగిస్తూ ఉన్నాడు. మనము కూడా ప్రభు అనండి అంటాము, మన తలుపు మూసేస్తాం. ప్రభు అనండి అంటాము, వెళ్ళి మన ఇష్టానుసారంగా జీవిస్తాం. ప్రభు ఉన్నాడు, ప్రభు వచ్చాడు, ప్రభుత్వం ఉన్నాడు అన్న సంగతి మరచిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తాము. మనము ప్రభువుకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నామా? లేదు. ఇంకా ఉదాహరణ చూద్దాం. లూకా సువార్తలో చూస్తున్నాం 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు చూశామంటే అక్కడ మరో సంఘటన ఉంది. యేసు ప్రభు ఎప్పుడు కూడా యెరూషలేము వెళ్ళినా ఆ యెరూషలేము కొండ కింద ఒక గ్రామం ఉంది. ఇది కూడా మన సరేపల్లి కొండ కింద ఉంటుంది. వచ్చిన బాగా చెప్తున్నాను, ఆ ఊరికి వెళ్ళాలి, బాగుంటుంది. కొండ కింద, ఆ కొండ కింద బెతనియా గ్రామం అని ఉంటుంది.
మరియమ్మ, మార్తమ్మ, లాజరు ముగ్గురు ఉన్నటువంటి ఆ కుటుంబం ఉన్నటువంటి గ్రామం. ప్రభు ఎప్పుడు ఆ కొండ మీద ఎరుసలేం వెళ్ళినా సరే అక్కడ ఆగేవాడు, ఆగి భోజనం చేసేవాడు, వారితో మాట్లాడేవాడు, ఆ కుటుంబంలో బస చేసేవాడు. వారు కూడా ఎప్పుడు ప్రభు వచ్చినా స్వీకరించేవారు. అక్కడ చూస్తూ ఉన్నాము ఆ సంఘటనలో లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. యేసు ఆ గ్రామానికి వచ్చాడు. ముందు ఫోన్ చేయలేదు. ఇదిగో ఇందాక ఫోన్ చేసింది సార్ కాదు వస్తున్నా, వచ్చేసాను, 5 నిమిషాలు ఉండాలి. మార్తమ్మ ఫోన్ చేసిందా? ప్రభు ఫోన్ చేశాడు. మార్తమ్మ ఎక్కడ ఉన్నావు? నేను ఈ గ్రామానికి వచ్చాను, ఇంటికి వస్తాను. ఫోన్ చేశాడా? అప్పుడు ఏం లేదు. ఆమె ఆలోచించి వినింది, ఈ గ్రామం యేసు వచ్చాడట అని వినింది. విని తన పని పక్కన పెట్టేసింది. మరి ఎత్తుకుని వెళ్ళి యేసు మా ఇంటికి రండి అని ఆహ్వానించింది. ప్రభుని ఆహ్వానించాలని ఏం చేయాలి? మన పనులు పక్కన పెట్టాలి. మన పనులు గుడికి 7 గంటలకు నేను 7:30 వస్తాను కంటే ఇప్పుడే మాంసము పొయ్యి మీద పెట్టాను. గుడికి పొయ్యి పెడితే అది మారిపోతుంది. ఈ ఆలోచనతో ఉంటే మనం ప్రభుత్వం పొందగలమా? మాత్రం చూడండి, అన్ని పనులు పక్కన పెట్టేసి ఇల్లు వదిలి పెట్టేసి ఎక్కడికి వస్తుంది? గ్రామంలోకి వచ్చి ప్రభువుని కలుసుకొని ప్రభు మీరు మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తుంది. అటువంటి ఆహ్వానం ప్రభువుని ఆహ్వానించాలంటే త్యాగాలు చేయాలి. మనము కొన్ని కోల్పోవాలి, మన ఇంటిని వదులుకోవాలి, మన పనిని పక్కన పెట్టాలి. ప్రభువునకు ప్రధాన పాత్ర ఇవ్వాలి. ప్రభు నీవుంటే చాలు, నా పని ముఖ్యం కాదు, నా ఇల్లు ముఖ్యం కాదు, నా జీవితం కాదు, నా జీవితం నీవుంటే అన్ని ఉంటాయి, నీవు ఉండాలి అని కోరుకోవాలి. మార్తమ్మ అదే చేసింది. ఒకవైపు చెక్కేయి ఆ ప్రభువును పాపాన్ని మన్నింపమని కోరుకొని పశ్చాత్తాపడి ప్రభువును ఇంటికి ఆహ్వానిస్తాడు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి, లూకా సువార్త తీసుకోండి 19వ అధ్యాయం 10వ వచనం 9 చదవండి. లూకా సువార్త 19:9 చదవండి. అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎప్పుడు వచ్చింది రక్షణ? ఎప్పుడైతే జక్కయ్య తనలోని పాపాన్ని వదులుకున్నాడో, తనలోని మోస జీవితాన్ని వదులుకున్నాడో, తన యొక్క హృదయాన్ని పవిత్రంగా ప్రభువు సమర్పించి ఆహ్వానించాడు. ప్రభు వచ్చి అప్పుడు అంటాడు. లేకుంటే ఎటువంటి మారు మనసు లేకుండా వెళ్ళిపోయి ఉంటే ప్రభు పొందేవాడు. జక్కయ్య లేదు, ఇంటికి వచ్చిన మాట అంటాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రభు ఇంటి రక్షణ ఉంటుంది. మరి మార్తమ్మలు కూడా ప్రభుని ఆహ్వానించారు. ఒకరోజు లాజరు మరణించాడు, వాళ్ళ సోదరుడు. ప్రభు ఉన్నాడు, ప్రభు వచ్చాడు. ఏమైంది? ఆ స్నేహము, ఆ ఆతిథ్యం, వారు ప్రభుని స్వీకరించారు కాబట్టి, ప్రభు వాళ్ళు ఉన్నాడు కాబట్టి మరణించిన లాజరు జీవంతో లేచాడు. ప్రభు ఉంటే జీవము, ప్రభు ఉంటే రక్షణము. కాబట్టి మనం ఎవరు ఆహ్వానించాలి? ముందుగా ప్రభువును ఆహ్వానించాలి. ఎక్కడికి? మన ఇంటిగా, మన గుళ్ళోనికే, మన గుండెలోనికి. మనకు రక్షణ కావాలంటే ప్రభువును ఆహ్వానించాలి. మనకు జీవం కావాలంటే ప్రభువు ఆహ్వానించాలి. మన సంతోషం కావాలంటే ప్రభువును ఆహ్వానించాలి. మనకు విశ్రాంతి కావాలంటే ప్రభువును చేరుకోవాలి. ప్రభువు భారం చేత ఆలస్య సమస్య ఉన్నా సమస్య ఏమంటున్నాడు? నా యొద్దకు రండి. ఎందుకు? మధ్యాహ్నం మంచి బిర్యానీ పెడతాను. అందుకనా? ఎందుకు? నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనకు శాంతి కావాలంటే, విశ్రాంతి కావాలంటే, నెమ్మది కావాలంటే, రక్షణ కావాలంటే, జీవం కావాలంటే మనం ఎవరికి రావాలి? ప్రభుని చెంతకు రావాలి. ప్రభుని ఆహ్వానించాలి, ప్రభుని స్వీకరించాలి. అందులో మన గుండెను సిద్ధపరిచి ప్రభువా నాతో ఉండండి, నాలో ఉండండి అని ప్రభువును ఆహ్వానించాలి. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మొదలుగా ఎవరిని ఆహ్వానించాలి? ప్రభువును ఆహ్వానించాలి. ప్రభువు లేకుండా క్రైస్తవ జీవితం ఉందా? రెండవదిగా ఎవరిని ఆహ్వానించాలి? ప్రవక్తను ఆహ్వానించాలి. ఇప్పుడు అక్కడ ప్రవక్తలు పాత్ర ఇవ్వడాలు ఉన్నారు కదా, పాత్ర ఇవ్వడం ప్రవక్త. ఇప్పుడు ఎవరు లేదు కదా. మరెవరు ప్రవక్త? అంటే ప్రభుని నామంలో వచ్చేవారు, దేవుని సేవకులు, దేవుని యాజకులు, గురువులు.
గురువు, ఉపదేశులు, ప్రభుని పరిచయం చేసేవారు, వీరందరూ కూడా ప్రవక్తలే. ఆ ప్రవక్తను స్వీకరించాలి, ఆ ప్రవక్తను ఆదరించాలి, గురువు వస్తుంటే గౌరవించాలి, ఉపదేశస్తులు స్వీకరించాలి. మేమందరము మా కోసం రాలేదు, మీకోసం వస్తూ ఉన్నాం, ప్రభు పంపిస్తూ ఉన్నాడు, మీరు వెళ్ళండి. ఈరోజు నన్ను పంపించాడు, ఫాదర్ రాజును పంపించాడు. ఎక్కడికి? సూర్యాపల్లి. ఎందుకు? మీరు వెళ్ళండి, వాళ్ళు మంచి బరువు పెడతారు, చేసి రండి. దానికోసమా? మీరు వెళ్ళండి, ప్రజలను కలవండి, పూజ చేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళని దీవించండి. ప్రభు పంపించగా మేము వచ్చాం. నేనేం చేయాలి? అటువంటి ప్రవక్తలను స్వీకరించాలి. ఏమవుతుంది ప్రవక్త స్వీకరిస్తే? ఏమొస్తుంది? ఈనాటి మొదటి పట్టం ఆలోచించాలి. ఏమైనా ప్రవక్త ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటే ఒక ఇంట్లో బస చేసేవాడు. ఆ ఇంట్లో వాళ్ళ కుటుంబస్తులు అనుకున్నారు, ఈయన దైవ భక్తులు ఉన్నాడు, దేవుని సేవకుల్లో ఉన్నాడు, ఇతనికి మంచి గౌరవం ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఇదిగో ఆయన వచ్చేసరికి మనము ఒక గది కడదాం, ఒక టేబుల్ వేద్దాం, ఒక కుర్చీ వేద్దాం, ఒక మంచి మంచం వేద్దాం, వచ్చినప్పుడు ఇక్కడ బస చేస్తాడు, ఆనందంగా ఉంటాడు. అంటే ప్రవక్తలు ఆనందంగా ఉంచడానికి ఆ కుటుంబీకులు అంతగా తాపత్రపడ్డారు. చూస్తూ ఉన్నాం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథంలో చూశారు, 4వ అధ్యాయము 9-10 వచనాలు ఈ సత్యాన్ని చూస్తున్నాం. అటువంటి ఏలియా ప్రవక్తను వారు స్వీకరించారు. ఏమైంది? వారికి బిడ్డలు లేదు, కుటుంబం బాగుంది, 2 భార్యాభర్తలు బాగున్నారు, ఆస్తిపాస్తులు బాగున్నాయి, కానీ సంతానము లేదు. సంతానం లేకుంటే, బిడ్డలు లేకుంటే ఆ కాలంలో పెద్ద అవమానం. దేవుడు శపించాడు అని అందరూ వెక్కిరిస్తారు, హేళన చేస్తారు, అవమానిస్తారు. బిడ్డలు లేరు. ప్రవక్త ఎప్పుడు ఆయనకు వచ్చిన బస చేసేవాడు వారి యొక్క స్థితిని గమనించాడు, వారి అవసరాన్ని గుర్తించాడు. చివరిలో ఆయన వెళ్ళేటప్పుడు మాట అంటాడు, ఏమంటాడు? నేను మళ్ళీ తర్వాత సంవత్సరం వస్తాను, వచ్చినప్పటికల్లా మీకు ఒక బిడ్డ కలుగుతాడు అని ఆ ప్రవక్త అంటాడు. ప్రవక్త ఆతిథ్యం ఇస్తే చూడండి, దేవుని కృప, దేవుని యొక్క మహిమ ఆ కుటుంబంలోకి వస్తుంది. ఎందుకంటే ప్రవక్త వచ్చేది ప్రభు యొక్క నామంలో కాబట్టి ఆ ప్రభుని దయ, ఆ ప్రభుని కనికరము మాపై దండిగా మెండుగా ఉంటాయి. ఎప్పుడు మనం ప్రవక్తను ఆదరించినప్పుడు, ప్రవక్తను ఆహ్వానించినప్పుడు, ఆ ప్రవక్తను గౌరవించినప్పుడు, ఆ ప్రవక్తను బాగా చూసుకున్నప్పుడు. ఆ సని ఈ మాట చెప్తే దేవుని కృప, దేవుడే ఉంటే అన్నకు మనం ప్రభు పేరట వచ్చి ఆ దేవుని సేవకులను మనము నిరాకరించామంటే మన కుటుంబంలో ఇటువంటి దేవుని కృప ఉండదు. ప్రభు స్వయంగా అంటున్నాడు, నా ప్రవక్తను స్వీకరించేవారు నన్ను స్వీకరిస్తూ ఉన్నారు. గురువును ఆదరించామంటే గురువులు కాదు, గురువును పంపినటువంటి ప్రభువును ఆదరిస్తూ ఉన్నారు. ఉపదేశాన్ని ఆదరించామంటే ఉపదేశం కాదు, ఉపదేశం పంపినటువంటి గురువులను గౌరవిస్తూ ఉన్నారు. ఎంత గొప్పవారు! ఆ కుటుంబానికి బిడ్డలు లేని తిరిగింది. మనం మొదటి నిబంధనలో ఒక ఉదాహరణ చూస్తాం. ఎలిజబెత్ గొడ్రాన్, బిడ్డలు లేదు, చివరికి దైవదర్శనం కలిగి ఒక బిడ్డను కంటుంది, బప్తిస్మా యోహాను. ఆ బిడ్డను కన్నప్పుడు ఆమె మాట్లాడుతుంది, ఏం పేరు పెడతాను ఈ బిడ్డ కంటే, నేను ఇంతవరకు బిడ్డలు లేక అవమానం పొంది ఉన్నాను, ప్రభువు నా అవమానాన్ని చూశాడు, నా అవమానాన్ని తొలగించాడు అంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రవక్తను ఆహ్వానించినప్పుడు మనకు కూడా అటువంటి ప్రభుని కృప. గురువు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, మన కుటుంబం బాగలేదు, ఆ యొక్క స్వస్థత కలుగుతుంది. గురువు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా అది తీరిపోతుంది. ప్రవక్త యొక్క ప్రతిఫలమును మనం అందుకుంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి గురువులను, ఉపదేశాలను ఎప్పుడు మనము నిరాకరించకుండా
అంగీకరించాలి, ఆహ్వానించాలి, ఆదరించాలి. లేకుంటే క్రైస్తవ విశ్వాసము పరిపూర్ణము కాదు. నాకు ప్రభు చాలు, ప్రభు చాలు, ప్రభు ప్రభు ప్రభుగా అయిపోతాడు. ప్రభు అంటాడు, ఇదిగో నా పేట వస్తున్నారు, వాళ్ళు స్వీకరించు. కాబట్టి ప్రభు యొక్క ఆ సేవలు మనం స్వీకరించాలి. మూడవది ఎవరిని స్వీకరించాలి, ఎవరిని ఆదరించాలి, ఆహ్వానించాలి? ముందుగా ప్రభువును, రెండవదిగా ప్రవక్తలు, మూడవదిగా పౌరులను. అంటే నీ సోదరి సోదరులను. మా ఇంటి పక్కన శత్రువులు ఉంటారు, ఇష్టమైన వాళ్ళు ఉంటారు, అక్కడ చూస్తే చాలు కళ్ళు ఎర్రగైపోతుంది. ఇంకా బయటకు వస్తే చాలు ఆ వీధి మొత్తం గోడగోడైపోతుంది. ఈ అసూయ, ఈ ద్వేషము, ఈ శత్రుత్వము, ఈ గొడవలు ఇవన్నీ ఉంటే మన జీవితం క్రైస్తవ జీవితం కాదు. ఇవన్నీ ఉండకూడదు. క్రైస్తవ జీవితం అంటే వారు నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించము. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించము. నేను నిన్ను ప్రేమించినట్లు మీ పొరుగు వారిని మీరు ప్రేమించండి. ప్రభు ఎవరిని ప్రేమించాడు? పొరుగు వారిని తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎంత త్యాగం చేశాడు. చాలా మంది చెల్లించుకున్నారు, పట్టించుకోలేదు. చాలా మంది అవమానించారు, పట్టించుకోలేదు. శత్రువులు అయితే ఇంకా ఆయన చంపేశాడు కూడా. ఆయన కూడా శిలువ మీద చేయమంటున్నాడు, తండ్రి మీరేమి చేయించున్నారో మీరెందుకు వీరిని శిక్షించుగా. అంటే ప్రభువుని ఎంతగా ప్రభు ప్రేమిస్తున్నాడు, ఎంతగా ఆదరిస్తున్నాడు, అందరూ కలిసికట్టుగా ఉండాలని ఎంతగా కోరుకుంటున్నాడు, అందరూ రక్షణ పొందాలని ఎంతగా ఆశిస్తున్నాడు మనము చూడగలము. మన పొరుగు వారిని మనము ప్రేమించాలి, ఆదరించాలి, వారిని మనతో కలుపుకోవాలి. అప్పుడు మన సంఘం అంతా ఒకే సంఘంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విభజనలు ఉంటే ప్రభు ఉండడు, కొట్లాటలు ఉంటే ప్రభు ఉండడు. ఎప్పుడు కూడా స్వార్థమే. ఒక ఇద్దరు స్నేహితులు అట దొంగతనానికి వెళ్ళారు. ఇద్దరు దొంగతనానికి వెళ్ళారు. వెళ్ళి ఒక ఇంటిని కన్నం వేస్తున్నారు. అంటే ఇంటి గోడను తొడుగుతున్నారు, గడప తొడుగుతున్నారు. సరే ఒక స్నేహితుడు ఎంత లోతుకి అది తవ్వినామని చెయ్యి పెట్టి చూస్తాను. వెంటనే తేలి కొడుతుంది. అది సార్ పెట్టిన రెండో స్నేహితుడు ఏం కాలేదు, ఏం కాలేదు, నువ్వు కూడా చెయ్యి, నాకు అర్థం కాదు ఎంత లోతుందో, నువ్వు కూడా లోపల చెయ్యి పెట్టి చూడు. చెయ్యి పెట్టి చూస్తాడు, ఏమవుతుంది? మళ్ళీ తేలి కొడుతుంది. అది ముందు దాని ముందట నిన్ను కూడా కొట్టాల్సింది. ఇది మన జీవితం, ఇది మన జీవితం. అలా ఉంటే క్రైస్తవ జీవితం కాదు. ప్రేమించాలి, లేకుంటే ప్రభు యొక్క ప్రేమకు అర్థం లేదు. చివరి ఒక వాక్యం చదువుకున్నాం. మొదటి యోహాన పత్రిక తీసుకున్నాం. మొదటి యోహాన పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాలలో ఒక గొప్ప సత్యం. అంటే ప్రభువును ప్రేమించడం అంటే ప్రభువును ప్రేమించడమే. ప్రభువుని ప్రేమింపని వాడు ప్రభువును ప్రేమింపలేడు అనేటువంటి ఆ సత్యం మనకు ఒక కనిపిస్తుంది. ఆ వాక్యం చూద్దాం. మొదటి యోహాన పత్రిక దొరికిందా? చివరిలో ఉంటుంది. అది చాలా బాగుంది. దీన్ని చూడండి. 19-20, 4వ అధ్యాయం 19-20 చదువు. 4వ అధ్యాయం 19-20. దేవుడు మనల్ని ముందుగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాము. తర్వాత కానీ ఎవడైనా తాను దేవుడు ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ తన సోదరుని ద్వేషించవచ్చు, అటువాడు అసత్యవాది. హల్లెలూయా. అసత్యవాది అంటే అబద్ధాలు చెప్పేవాడు. ప్రభావానికి స్తోత్రం చూస్తున్నారా? ఒకవైపు దేవుడు కావాలి, స్తోత్రం ఆడిపోయి గొడవ. అటువాడు ఎటువంటి వాడు? క్రైస్తవుడా? అసత్యవాది, కపటవంతుడు. కనిపిస్తున్న ప్రభు రావాలి, వీడేం చేస్తున్నా వాడు అంత కపటభక్తి. అటువంటి భక్తి ఉంటే ప్రభువు మనల్ని ప్రేమిస్తాడా? ప్రభుత్వం దొరుకుతుందా? కాబట్టి ప్రభువుని ప్రేమించడం అంటే మనస్ఫూర్తిగా అంగీకరించాలి. తప్పులు జరుగుతుంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, గొడవ జరుగుతుంటాయి. వాటన్నింటి మధ్యలో కూడా మన క్రైస్తవులకు ఒక నిజమైనటువంటి ఆభరణం ఉంది. అది మన్నించడము, క్షమించడం.
క్షమించడము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్షమించి అందరినీ ఆదరించాలి. అంటే పని మనం ప్రేమించాలి, ఆహ్వానించాలి. ఈ మూడు ప్రభువును మనము ఆహ్వానించాలి, తర్వాత ప్రవక్తను ఆహ్వానించాలి, తర్వాత పొరుగు వారిని ఆహ్వానించాలి. అలా కాని పక్షంలో మన క్రైస్తవ విశ్వాసము సంపూర్ణ ఆగమ విశ్వాసం. ఆగమ విశ్వాసం అంటే కపటభక్తి, అసత్యమైన విశ్వాసము, ఏదో నామకార్థం ఆగమ గురికి రావడం, వెళ్ళిపోవడం, తర్వాత మన గొడవలు ఉన్నాయి, ఏదంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ సాగడం, అట్లా ఉంటుంది మన జీవితం. కాబట్టి ఈరోజు ఇలాంటి స్వార్థ ద్వారా మొదలుపడడం ద్వారా ఎంత గొప్ప సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఏమని? ఆతిథ్యాన్ని అలవర్చుకోరండి. మీ అతిథులు ముగ్గురు. ఎంతమంది మీ అతిథులు? ముగ్గురు. ఒకటి ప్రభువు, రెండు ప్రవక్త, మూడవది పొరుగువారు. ఈ అతిథులను మనం స్వీకరించుకుంటే మనకు బహుమానం లేదు. కాబట్టి ప్రభువు స్వీకరిద్దాం, మన గుండెలో దాచుకుందాం. ప్రభు నీ ఉంటే చాలయ్యా, నీ హృదయంలో చోటుంటే చాలయ్యా. తల్లిదండ్రులు ఉన్నారు కానీ నీవు లేకుంటే అంత వ్యర్థమే. సంపదలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు, కానీ నువ్వు లేకుంటే అంతా వ్యర్థమే. నీ ఉంటే చాలు, నీ ప్రేమ చాలు. నీ హృదయము క్రైస్తవ ఆభరణం, దాన్ని వేసుకోవాలి. అందరిని ఆహ్వానించాలి, అంగీకరించాలి, మన్నించాలి, ఒక సంఘంగా జీవించాలి. లేకుంటే క్రైస్తవ విశ్వాసానికి అర్థమే లేదు. ముఖ్య విశ్వాసం వస్తున్నాము, ప్రభావం వెళ్ళిపోతున్నాం, మారడం లేదు. కాబట్టి మనం మారాలి, మన గ్రామాన్ని మార్చాలి, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, ప్రభువులో బలంగా ఉండాలి, ఆ ప్రభువు పొందాలి, ఆ ప్రభు అందరికీ పంచాలి. అటువంటి క్రైస్తవ విశ్వాసాన్ని, బాధ్యత విశ్వాసం దయచేయమని, ఆత్మను నడిపించమని ఈ పూజ మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుడు అందరినీ కూడా తన ప్రేమతో, ఆత్మతో దీవించి నడిపించుగాక. ఆమేన్.